we will learn what is meant by law of conservation energy, and we will apply the law of conservation energy to the simple pendulum. What do you mean by simple pendulum? Lagulolagamu. Okay, this is known as a metal ball known as bob. This is known as bob. This bob is suspended to the stand with the help of the thread. With the help of the thread. Are you clear? Now, see this. The bob is at rest position. The bob is at rest position. Ekkadundi idi nichala sthitilo undi, kadalakunda nichala sthiti undi. So let us assume that the rest position of the bob is A. This position is A. Are you clear about that? This position is A. Now try to understand what I am doing. I am pulling the bob. Em chesanu itu gunjanu. Try to understand. Now I pull the bob to this position B. B వైపు తీసాను. B వైపు దీన్ని గుంజి పట్టుకున్నాను. ఓకేనా? What I am doing, I am releasing the bob. Observe this. What is happening? The bob is oscillating from A to B, B to A, and B to A to C. Are you clear about it? Again, C to B. Are you clear? So the bob is oscillating like this. This is the rest position. A to B. Next B to A. Next A to C. Again C to A. Again A to B. Observe this. This is the rest position. Are you clear about that? So here this is at rest. This is at rest. It is rest lo undi. Now what I am doing? I took the bob here. దీని ఏం చేశాను? ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇగో ఇక్కడ ఉన్నటువంటి బాబు ఇక్కడ తీసుకెళ్ళాను. హైట్ పెరిగిందా తగ్గిందా? Is there increase in height or decrease? Increase. What do you understand by that? If the height increases, potential energy also increases. కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఏముంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఇక్కడ నుంచి నేను వదిలేసిన అనుకో, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నటువంటి బాబ్ ఏమవుతుంది? మోషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇదేమవుతుంది? అటు ఇటు కదలడం అనేది మొదలు పెడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. వెన్ ఐ రిలీజ్ ఇట్, అబ్జర్వ్ దిస్ వన్. The bob is oscillating to and fro. అటు ఇటు కదులుతుందా లేదా? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు దానికి ఏముంటుంది? రెస్ట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడికి రెస్ట్ లోకి వచ్చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుంది. కానీ హైట్ లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? మాక్సిమం ఉంటుంది. అలాగే ఈచ్ వరకు వచ్చినప్పుడు ఏముంటుంది? ఇక్కడికి రెస్ట్ లోకి వచ్చిన తర్వాత నీకు వెళ్తుంది. ఈ పొజిషన్ లో ఏమవుతుంది? ఈ పొజిషన్ లో రెస్ట్ లో ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? మాక్సిమం ఉంటుంది. మరి ఈ పొజిషన్ లో వచ్చేటప్పటికి హైట్ అనేది ఏమవుతుంది? హైట్ చూడండి, ఇక్కడ హైట్ చాలా తక్కువ ఉంది. అంటే హైట్ 0. ఎయిర్ రెసిస్టెన్స్ కూడా నెగ్లిజిబుల్ అనుకుందాం. సో ఈ పొజిషన్ లో బాబ్ ఏమైంది? రెస్ట్ లో ఉంది. హైట్ కూడా తక్కువగా ఉంది. హైట్ కూడా లేదనుకున్నా, హైట్ కూడా నెగ్లిజిబుల్. ఇదే కదా మనం తీసుకున్నటువంటి రిఫరెన్స్ పాయింట్. కాబట్టి హైట్ కూడా ఏమీ లేదు. కాబట్టి హైట్ లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బాబు ఈ రెస్ట్ పొజిషన్ నుంచి ఇటు తీసుకెళ్ళామో, ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏముంటుంది? మనకి ఏముంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది? ఇక్కడ రెస్ట్ లో ఉంది. రెస్ట్ లోకి వచ్చిన తర్వాతనే కదా అది మోషన్ లోకి వచ్చేది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం. ఇలా వదిలేసిన తర్వాత జాగ్రత్త చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పొజిషన్ లో రెస్ట్ పొజిషన్ లో ఇదేముంది? మాక్సిమం. అంటే కైనెటిక్ ఎనర్జీ ఈ పొజిషన్ లో ఏ అనేటటువంటి పొజిషన్ లో మాక్సిమం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్కువ స్పీడ్ తో పోతుంది. మీరు గమనించారో లేదు? ఇంత ముందు దాకా ఇక్కడ రెస్ట్ లో ఉన్నటువంటి బాబు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కువ స్పీడ్ తో పోతుంది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది, కానీ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అవుతుంది. ఈ పొజిషన్ కి వచ్చేటప్పటికి ఈ పొజిషన్ లో ఏమవుతుంది? ఈ పొజిషన్ లో కైనెటిక్ ఎనర్జీ 0, రెస్ట్ లో ఉంది. హైట్ పెరిగిందా లేదా? ఇది భూమి, ఇది ఉంది. అంటే ఇక్కడ నుంచి చూసుకోండి. అంటే ఈ హైట్ లోకి వచ్చిందా రాలేదు? అంటే 2 డస్టర్ల హైట్ కి వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది? హైట్ పెరిగింది. కాబట్టి ఇక్కడ ఏమైంది? పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం అయింది, కైనెటిక్ ఎనర్జీ 0 అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆసిలేషన్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయింది, కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అయింది. కానీ ఇన్ బిట్వీన్ దీస్ టూ, ఇక్కడికి ఈ చివరి నుంచి ఈ చివరికి పోయేటప్పుడు ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ.
అది క్లియర్. సో ఇన్ ద పాత్ బాబ్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతుంది, ఈ పాత్ నుంచి ఈ పాత్కి కదులుతుంది. కాబట్టి ద టోటల్ ఎనర్జీ, ద మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్. అది క్లియర్ అవ్వడం. సో ద టోటల్ ఎనర్జీ, the total mechanical energy of the pendulum remains constant, remains same, which is equal to the kinetic energy plus potential energy. Are you clear? Here I will write. See this one. This is rest position. This is the rest position. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా చూడండి. ఇక్కడ బాగా ఇక్కడ రెస్ట్ పొజిషన్ ఉంది. అంటే హైట్ ఏమైంది, హైట్ లేదు ఇక్కడ, హైట్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి హైట్ ఏమైనా ఉందా, హైట్ లేదు కాబట్టి ఇక్కడ హైట్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ జీరో. నేనేం చేస్తాను, దీన్ని ఒకవైపు గుంజాను, ఇటు గుంజాను, ఇటు గుంజాను. గుంజినప్పుడు ఏమైంది, ఇక్కడ ఐ డిడ్ సమ్ వర్క్, నేను కొంత పని చేశాను, చేసినప్పుడు ఆ చేసిన పని ఏమైంది, ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి హైట్ పెరిగింది కాబట్టి దేనిగా మారింది, పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. వెన్ ఐ రిలీజ్ ఇట్, ఇదేమైంది మోషన్ లోకి వచ్చింది, అంటే కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అది క్లియర్ అవ్వటప్పుడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ దిస్ పెండులం రిమైన్స్ కాన్స్టెంట్, which is equal to sum of kinetic energy and potential energy. అర్థమైంది. సో నేను ఇది గుంజినప్పుడు హైట్ ఎంత అయితే హెచ్ అయింది. ఓకే, ఇక్కడేమో హైట్ జీరో ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి హైట్ హెచ్ అయింది. అర్థమవుతుందా? హైట్ హెచ్ అయింది కాబట్టి హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏముంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం అయింది. మరి ఇక్కడికి రెస్ట్కి వచ్చిన తర్వాతనే కదా అది అటు పోయేది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ జీరో. కాబట్టి ఎట్ దిస్ పొజిషన్ బి potential energy is maximum, kinetic energy is zero. At position A, potential energy is zero, kinetic energy is maximum. Next, at position C, the potential energy is maximum and kinetic energy is zero. So the ball first moves from A to B, then B to C. This one, A to B and B to A. Next one, A to C, again C to A. So this is known as one oscillation. ఇది మనం ఏమంటాము, వన్ ఆసిలేషన్, ఒక డోలనము అంటాము. అర్థమవుతుందా? అంటే ఏ పొజిషన్ లో అయితే బాబు స్టార్ట్ అయిందో ఆ పొజిషన్ లోకి మళ్ళా చేరడానికి మనం ఏమంటాము, ఒక ఆసిలేషన్. ఏమంటాము, ఒక ఆసిలేషన్. ఓకే, సో ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని మనం ఏమంటాం, పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటాం. ఏమంటాము, డోలనావర్తన కాలము అంటాం. అంటే ఒక లఘులోలకం ఒక డోలనం చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని డోలనావర్తన కాలము అంటాం. అది క్లియర్ అవుతుంది. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఇన్ బిట్వీన్ దిస్ పాత్, అంటే ఈ మధ్యలో దారి ఏదైతే ఉందో, ఇగో ఏ నుంచి బికి, బి నుంచి ఏకి, మళ్ళీ ఏ నుంచి సికి,